హర్యానా ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. పూరణ్ కుమార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. రోహతక్లోని పొలాల్లో గన్తో కాల్చుకుని సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారాయన. పూరణ్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే పూరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అలాగే పూరణ్ 30 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు కూడా సందీప్ తీవ్ర ఆరోపణలు చేశారు. సైబర్ సెల్లో పనిచేస్తున్నారు సందీప్. తన ఆత్మహత్యతోనైనా నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఐపీఎస్ పూరణ్ కుటుంబాన్ని మరొక వైపు రాహుల్ గాంధీ పరామర్శించారు. క్రమ పద్ధతిలో పూరణ్ని హింసించారని ఆరోపించారాయన. కుల వివక్ష వేధింపులతోనే ఆయన చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పూరణ్ని వేధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హర్యానా డీజీపీ శత్రుజిత్ కపూర్ని ఇంకొక వైపు ప్రభుత్వం సెలవుపై పంపించింది. ఐపీఎస్ ఓం ప్రకాష్ సింగ్ కి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పూరణ్ మృతిపై 31 మంది సభ్యులతో సిట్ని ఏర్పాటు చేశారు. పూరణ్ మృతదేహం ఇంకొక వైపు మార్చురీలోనే ఉంది. పూరణ్ని వేధించిన అధికారులను అరెస్ట్ చేసేంత వరకు పోస్ట్ మార్టం ఒప్పుకునే ప్రసక్తే లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని మా ప్రతినిధి గోపి వివరిస్తారు. గోపి, పూరణ్ ఒక అవినీతి అధికారి అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న సందీప్ అంతేకాదు నరేంద్ర బిచార్నియా అని ఒక మంచి ఆఫీసర్గా, సిన్సియర్ ఆఫీసర్గా కూడా తన వీడియోలో ఆయన కొనియాడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నట్టు, ఆయన రాసిన సూసైడ్ నోట్లో ఎలాంటి కీలకమైన అంశాలను ప్రస్తావించారు, కారణాలు ఏం చెప్పారు? ఎస్, ఏడీజీపీ పూరణ్ కుమార్ ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారితే ఇప్పుడు అదే కేసుకు సంబంధించి మరొక ఏఎస్ఐ పూరణ్ కుమార్పై అవినీతి ఆరోపణలు చేసిన ఏఎస్ఐ, ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సందీప్ కుమార్ ఈరోజు పంట పొలాల్లో తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక సూసైడ్ నోట్ను కూడా రాశారు. అందులో పూరణ్ కుమార్ అత్యంత అవినీతిపరుడు, పూరణ్ కుమార్ భార్య ఐఏఎస్, అలాగే అతని బావమరిది ఎమ్మెల్యే. సో వీరందరితో కలిసి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్, అలాగే కేసుల్లో ఉన్న వారి ఫైల్స్ని ఆసరాగా చేసుకుని అందులో ఉన్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అలాగే ముఖ్యంగా కులం పేరుతో చాలామంది అధికారులను తొలగించారు అన్న ఆరోపణలు కూడా సందీప్ కుమార్ ఇప్పుడు పూరణ్ కుమార్ పైన చేయడం జరిగింది. పూరణ్ కుమార్ ఆత్మహత్య అంశం పైన ముఖ్యంగా పోస్ట్ మార్టం జరగకుండా వారం రోజులుగా బాడీ ఉంది. రాహుల్ గాంధీ సహా ఇటు కాంగ్రెస్ నేతలు, విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, తెలంగాణ డిప్యూటీ సీఎం వీరంతా కూడా పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబానికి సంబంధించి ఒక ఇటు జస్టిస్కి సంబంధించిన సంఘం కూడా ఏర్పడి అతనికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. సిట్ ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు పూరణ్ కుమార్ పైన ఆరోపణలు చేస్తూ ఏఎస్ఐ ఇటు సందీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడడం, అది ఆత్మహత్యనా లేక ఎవరైనా కావాలనే అతన్ని హత్య చేసి ఈ విధంగా ఆత్మహత్యగా చిత్రీకరించి సూసైడ్ నోట్స్ పెట్టారా అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. మరోపక్క పోలీసు ఉన్నతాధికారుల బదిలీని సైతం ముఖ్యంగా పూరణ్ కుమార్ ఆత్మహత్యతో అక్కడ ఉన్న డీజీపీని బదిలీ చేయడం జరిగింది. మరొక కొత్త వ్యక్తికి అక్కడ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎవరినైతే ఆరోపణలు చేస్తున్నారో పూరణ్ కుమార్ ఆత్మహత్య కారణమయ్యారు అన్న అంశానికి సంబంధించి సో వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు. సో ఇంకా ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. పూరణ్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి న్యాయ పోరాటం జరుగుతున్న సందర్భంలోనే ఇప్పుడు మరొక సందీప్ అనే ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం, పూరణ్ కుమార్ పైన తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడంతో అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అన్నది ప్రధానంగా హర్యానా ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ గోపి.